వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ పేర్కొన్నారు. పట్టణంలో మొత్తం 273 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేయడం జరిగిందని అధికారులతో కలిసి వాటిని పరిశీలించి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా పీడబ్ల్యూడీ ఓటర్స్ కోసం ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేయడం జరిగిందని వారందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునేలా తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు సబ్ కలెక్టర్ తెలిపారు. తెనాలి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో మొత్తం 273 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను తర్వాత నా ఏఆర్ఓ అంటే తహసీల్దార్ గారు అందరూ పోలింగ్ స్టేషన్స్ విజిట్స్ చేస్తున్నాము. పోలింగ్ స్టేషన్స్లో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, జనరల్గా ఎప్పుడు ఇష్యూస్ ఏం లేదు, కానీ కొంచెం జాగ్రత్తగా మనము అందరూ ఈ విజిట్స్ చేస్తున్నాము. అక్కడ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి అదే నేను చూస్తాను, అక్కడ ప్రొవిజన్స్ కూడా పెట్టిస్తాము. తెనాలి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో స్పెషల్ డ్రైవ్ పెట్టాము పీడబ్ల్యూడీ ఓటర్స్ ఎన్రోల్మెంట్ కోసం. 22 జనవరి 2024 ఆ రోజు ఫైనల్ పబ్లికేషన్ ఎలక్టోరల్ రోల్ జరిగింది. ఆ రోజులో తెనాలి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో 1998 పీడబ్ల్యూడీ ఓటర్స్ ఉన్నాయి. కానీ స్పెషల్ డ్రైవ్ తర్వాత ఇప్పుడు మన కాన్స్టిట్యుయెన్సీలో మొత్తం 3035 పీడబ్ల్యూడీ ఓటర్స్ ఉన్నాయి. సో అదే స్పెషల్ డ్రైవ్ వలన జరిగింది. తర్వాత ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారంగా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి ప్రతి మండల్కి ఒక మోడల్ పోలింగ్ స్టేషన్ కావాలి. అందుకనే ఈ తెనాలి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో కూడా మనము మోడల్ పోలింగ్ స్టేషన్ ఐడెంటిఫై చేశాము. తర్వాత ప్రతి పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో 2 విమెన్ మోడల్ పోలింగ్ స్టేషన్, 2 పీడబ్ల్యూడీ మోడల్ పోలింగ్ స్టేషన్స్ కూడా కావాలి. కానీ మేము ఇక్కడ మన తెనాలి కాన్స్టిట్యుయెన్సీలో మేము ఈ మోడల్ పోలింగ్ స్టేషన్స్ కూడా పెట్టిస్తాము కంపల్సరీగా. అందరూ పీడబ్ల్యూడీ ఓటర్స్, అందరూ సీనియర్ సిటిజన్స్ ఓటర్స్ చేస్తారు. ఆ విషయంగా అన్ని పోలింగ్ స్టేషన్స్లో క్లీన్లీనెస్, శానిటేషన్ ఫెసిలిటీస్ అన్ని ఫెసిలిటీస్ మేము ప్రొవైడ్ చేస్తాము. ప్లాట్ఫామ్ నుంచి నేను అందరూ ఓటర్స్కి ఒక అపీల్ చేస్తాను. మీరు అందరూ జాగ్రత్తగా ఓట్ చేయండి. పోలింగ్ స్టేషన్స్ మేము బాగా పోలింగ్ స్టేషన్స్ పెట్టిస్తాము. మీరు అందరికీ కష్టం అవ్వట్లేదు, అదే మేము ఇన్షూర్ చేస్తాము. సో అందరూ ఓటర్స్, స్పెషల్గా పీడబ్ల్యూడీ ఓటర్స్, సీనియర్ సిటిజన్ ఓటర్స్కి నేను అపీల్ చేస్తున్నాను, దయచేసి ఓటింగ్ రోజులో మీరు అందరూ రండి అండ్ మార్క్ యువర్ ఓట్. ఫైనల్ పబ్లికేషన్ రోజులో మన తెనాలి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో 1998 పర్సన్స్ విత్ డిసెబిలిటీ ఓటర్స్ ఉన్నాయి. ఇప్పుడు మన కాన్స్టిట్యుయెన్సీలో 3035 పర్సన్స్ విత్ డిసెబిలిటీ ఓటర్స్ ఉన్నాయి. సో అదే స్పెషల్ డ్రైవ్ పెట్టిన తర్వాత ఈ నంబర్ పెరుగుతుంది. సో ఇప్పుడు కూడా డ్రైవ్ జరుగుతుంది. మన ప్రయాస ఏంటి కి అందరూ సదరం బెనిఫిషరీస్ మన ఎలక్టోరల్ రోల్లో నాకు కంపల్సరీగా కావాలి. వాళ్ళకి కూడా రైట్ ఉంది, ఓటింగ్ రైట్, అదే నేను ట్రై చేస్తున్నాను. శుక్రవారం తెనాలి పురపాలక సంఘ కౌన్సిల్ హాల్ నందు ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఆంధ్ర ప్యారిస్ మున్సిపల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శంకర కంటి వైద్యశాల పెదకాకాని వారి సహకారంతో ఈ ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో శాసనసభ్యులు అన్నబత్రి శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నబత్రి శివకుమార్ అన్నారు. తెనాలి మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఐవిజన్ అంటే ఈ మున్సిపల్ పురపాలక సంఘంలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరికీ కంటి చూపు బాగుండాలన్న ఉద్దేశంతో అసోసియేషన్ ద్వారా ఈరోజు శంకర్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఏర్పాటు చేయటం చాలా సంతోషం. సో ఈరోజు కమిషనర్ గారు నాకు చైర్మన్ గారికి కూడా మా కంటి పవర్ని ఎంత ఉందో చూసి అదృష్టం కలగజేశారు. ఎందుకంటే అంటే మనందరం, అది కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే మనందరం రోజు ఏదో ఒక బిజీ లైఫ్తో తిరుగుతూ ఉంటాం. మరి ముఖ్యంగా ఎంప్లాయీస్, రాజకీయ నాయకులు, పబ్లిక్ సర్వీస్లో ఉన్న సెక్టర్స్. సో మనం మన ఆరోగ్యం మీద దృష్టి పెట్టాం. పని ఒత్తిళ్ళు అవ్వచ్చు, బిజీ షెడ్యూల్ అవ్వచ్చు. సో ఇలాంటి కార్యక్రమాలు అసోసియేషన్ చేయటం చాలా అభినందిస్తూ రేపు ఆదివారం పల్స్ పోలియో. సో రేపు ఆదివారం ఇందాక కమిషనర్ గారు చెప్పారు
మన తెనాలి పట్టణంలో 0 నుంచి 5 ఇయర్స్ లోపు సుమారు 13,000 మంది పిల్లలు ఉన్నట్టు ఐడెంటిఫై అయింది. సో వాళ్ళందరికీ ఈ పోలియో చుక్కల్ని, ఎందుకంటే పోలియో రహిత సమాజాన్ని మనం ఆల్రెడీ నిర్మించాం. బట్ ఆ మహమ్మారి ఎక్కడా కూడా ఫ్యూచర్లో రాకుండా ఈ పల్స్ పోలియో డ్రాప్స్ని వేయటం అనేది కంపల్సరీగా మీ పిల్లలకి ఎవరైతే 0 నుంచి 5 ఇయర్స్ ఉన్నారో ఈ పోలియో చుక్కల్ని వేయించే దాంట్లో పాల్గొనవలసిందిగా ఆ పిల్లల యొక్క తల్లిదండ్రుల్ని కోరుతా ఉంటాం. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, మున్సిపల్ కమిషనర్ శేషన్న, అసిస్టెంట్ కమిషనర్ అనూష, ఎంహెచ్ఓ నిర్మల, ఆంధ్ర ప్యారిస్ మున్సిపల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆకురాతి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఎవరికైనా కూడా ఐ విజన్ అనేది చాలా అవసరం. 40 ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా విధిగా రెగ్యులర్గా చూపులు ఎలా ఉన్నాయి చెక్ చేసుకొని అవసరమైన చికిత్సలు అవన్నీ కూడా చేయించుకోవాలి. ఆ కార్యక్రమానికి గౌరవ అతిథిగా ఆనరబుల్ శాసనసభ్యులు గారు వచ్చారు. అదేవిధంగా ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించి ఆదివారం నాడు స్టార్ట్ కాబోతుంది. మన ప్రాంతంలో 60 బూతులను ఏర్పాటు చేయడమైంది. సుమారుగా 0 నుంచి 5 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లలందరికీ కూడా 13,000 ఉన్నారు టౌన్లో. వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేశాము. వాళ్ళందరినీ కూడా డ్రాప్స్ వేసి ఉచితంగా మన మున్సిపల్ సిబ్బందికి హాస్పిటల్ టెస్టులు చేయటం జరిగింది, కంటి పరీక్షలు. దానికి విచ్చేసిన మన శాసనసభ్యులు అన్నాబతిని శివకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలానే మన సిబ్బంది అందరికీ ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకున్నాను. అలానే పోలియో డ్రాప్స్లు వార్డులోకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు అడగటం జరిగింది. చిన్న పాప పుట్టిన బేబీ నుంచి 5 సంవత్సరాల బేబీ వరకు పోలియో డ్రాప్స్ ఎప్పుడు వేస్తారని అడగటం జరిగింది. మన ప్రభుత్వం వాళ్ళు ఈ రోజున పోలియో డ్రాప్స్ కూడా త్వరలోనే వేపిస్తామని చూడడం జరిగింది. వార్డు పర్యటనలో భాగంగా పట్టణ 2వ వార్డులో చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పర్యటించారు. వార్డులోని శానిటేషన్ పనులను పరిశీలించారు. కాలువల్లో పెరిగిపోయిన వ్యర్థాలను సిబ్బంది ఇచ్చి తొలగింపు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంతంలో డ్రైనేజ్ ప్రధాన సమస్యగా మారిందని, కాలువలపై షాప్ నిర్మాణాలు చేపట్టారని, దీని కారణంగా సమస్య తలెత్తుతుందని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. అదేవిధంగా వ్యాపారస్తులు కాలువలో వ్యర్థాలను వేయరాదని ఆమె సూచించారు. వార్డుకు సంబంధించి వీధి లైటు అడగడం జరిగిందని, దానిని కూడా పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చేసి సిల్ట్ అనేది కాలువలో ఎక్కువగా పెరిగిపోవటాన్ని తీరుస్తుంది జరుగుతుంది. ఈ రాళ్ళగుట్టలు అనేది ఉన్నాయి, అవన్నీ తొలగిస్తున్నాము. అలానే రాబోయే రోజుల్లో ఇంకా సుందర తెనాల తీర్చిదిద్దుకుందామని, అలానే ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ఈ సిల్ట్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఖాళీ స్థలాల్లో చెట్లు అవి మల్లుటాన అవన్నీ తొలగిస్తడం జరుగుతుంది. అలానే రాబోయే రోజుల్లో ఇంకా బాగా చేస్తామని, మెరుగుపరుస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు 2వ వార్డులో పర్యటించడం జరుగుతుంది. డ్రైన్స్ అండ్ శానిటేషన్ గురించి ఈరోజు తిరగడం జరుగుతుంది. ఈరోజు ఈ కాలంలో కొంచెం సిల్ట్ ఉంటే అది తప్పించడం. ఖాళీ స్థలంలో ఉన్న చెట్లు మొక్కలు ఉంటే ప్రస్తుతం చిన్న అయితే మా జేసీబీ మా సిబ్బంది తగ్గించున్నారు. ఎక్కువగా ఉంటే వాళ్ళకి స్థలం గల వాళ్ళకి చెప్పి వాళ్ళని రిమూవ్ చేసుకోవడం జరుగుతుంది. శానిటేషన్ ప్రస్తుతానికి బాగానే ఉంది. ఇక్కడ 2వ వార్డులో ఇంకా కోలి డొంక కొంత ఉందంటే ఇక్కడ చూస్తాము. 2వ రోజు కూడా చూసి 2-3 రోజుల్లో షిల్ట్ కానీ ఉంటే పూర్తిగా క్లియర్ చేసి ఈ వార్డుని కూడా బాగా
చేయాలని భాగంగానే ఈరోజు ఈ వార్డులో ఫస్ట్ రోజు ఈ వార్డులో రెండో వార్డులో రావడం జరిగింది. ఉత్తరప్రదేశ్లో పోలీస్ కాల్పులో మృతి చెందిన సోమేష్ కుటుంబానికి న్యాయం చేయాలని గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు దారా రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నందు వినతి పత్రం అందజేశారు. 10వ తరగతి పరీక్ష రాసి ఇంటికి వెళుతున్న విద్యార్థి పోలీసుల కాల్పులో మృతి చెందగా సాక్ష్యాలను పోలీసులు తారుమారు చేసేందుకు ప్రయత్నించారని, పోలీసులు ఉత్తరప్రదేశ్లో దళితుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్న తీరును ఖండిస్తున్నామని, సోమేష్ కుటుంబానికి న్యాయం చేయాలని దారా రామకృష్ణ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు ఎస్సీసీఎల్ మరియు మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. బీజేపీ అధికారం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా దళితులపైన, మైనార్టీలపైన, పేద వర్గాలపైన జరుగుతున్న దాడులు నిరసనగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున గుంటూరు జిల్లా ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో ఆర్డీఓ గారికి, సబ్ కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడానికి ఈ కార్యక్రమం వచ్చాం. ఈ కార్యక్రమం మేము గతంలో ఇలానే దాడులు జరిగినప్పుడు కూడా మేము ఇలానే నిరసన తెలియజేశాం. కానీ బీజేపీ కావాలని వాళ్ళకి వాంటెడ్లీ ఎస్సీలని, బీసీలని, మైనార్టీలని తొక్కాలనే ఉద్దేశంతో ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీలను కాల్చి చంపటం, మైనార్టీల ఆస్తులపై దాడులు చేయటం, ఎస్సీలని కాల్చి చంపటం, ఎస్సీలని ఇట్లా దారుణంగా పరిస్థితుల్లో నెట్టడం, ఇటువంటి దాడుల్ని బీజేపీ ఏ విధంగా ఎంకరేజ్ చేస్తుందో మీరు ప్రజలందరూ కూడా గమనించాలి. ఇటువంటి నిరసనల్ని, ఇటువంటి కార్యక్రమాలని చేపట్టినటువంటి బీజేపీని రానున్న కాలంలో ప్రజలందరూ బుద్ధి చెప్పే టైం వచ్చింది. ఈ కార్యక్రమం అక్కడ జరిగినటువంటి కాల్పులు జరిపి సోమేష్ అనే కుర్రాన్ని కాల్చి చంపిన సంఘటన ఈరోజు ఉత్తరప్రదేశ్లో జరిగింది. ఆ కుర్రాన్ని చంపేసి ఆ కేసును మాఫీ చేసేయడానికి పోలీసులు దాన్ని చూస్తున్న విధానంలో దాని మీద మేము ఖండిస్తూ ఈరోజు ఆర్డీఓ గారికి ఒక మెమరాండం. పట్టణ గంగానమ్మపేటలోని శ్రీచక్ర హాస్పిటల్ నందు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ కె హరీష్, డాక్టర్ మిథునేశ్వర్ రెడ్డి, హిమబిందు ఆధ్వర్యంలో సుమారు 300 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఊపిరితిత్తుల సామర్థ్య పరీక్ష, ఎముకల సాంద్రత పరీక్షలు, ఈసీజీ ఉచితంగా నిర్వహించారు. ఇవాళ మన హాస్పిటల్లో ఎముకల సామర్థ్య పరీక్ష, ఊపిరితిత్తుల సామర్థ్య పరీక్ష, ఫిట్స్కి సంబంధించిన నరాల పరీక్ష మేడం గారు చాలా లైక్ 50% దాంట్లో చేస్తా అన్నారు న్యూరాలజీ మేడము. ఎముకల సామర్థ్య పరీక్ష, పిఎఫ్టీ పరీక్ష మాత్రం కంప్లీట్గా ఉచితంగా చేస్తూ ఉన్నారు. ఇది డబ్బులు పెట్టుకోలేని వాళ్ళకి ఆ నరాల పరీక్ష, ఫిట్స్కి సంబంధించిన పరీక్ష వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ సర్వీసెస్ని రిప్లేస్ చేసుకోవాలని కోరుకుంటాను. మలిపెద్ది వెంకట సుబ్బారావు జయంతిని పురస్కరించుకొని స్థానిక రైల్వే స్టేషన్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్ర శ్రీను పర్యవేక్షణలో వెంకట సుబ్బారావు కుటుంబ సభ్యుల సహకారంతో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో న్యాయవాది హరిదాసు, గౌరీ శంకర్, ఎం సుబ్రహ్మణ్యం, మలిపెద్ది వెంకట నాగసాయి, మలిపెద్ది సిరిచంద్ర, మలిపెద్ది శరత్, మహేష్, అవినాష్, రవి, తారక్, గణపతి తదితరులు పాల్గొన్నారు. తండ్రి గారైన మల్లిపెద్ది వెంకట సుబ్బారావు గారి పుట్టినరోజు సందర్భంగా శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో అన్నదానం చేయడం జరిగినది. దానికి ఎంతగానో సహకరించిన హరిదాస్, గౌరీశంకర్ గారు, మావరిబత్తుల సుబ్బన్న గారు, జన్మ శశికుమార్ గారు మరియు మా అన్నయ్యలు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దీనికి సహకరించిన అందరికీ నా ధన్యవాదాలు. మల్లిపెద్ది వెంకట సుబ్బారావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు మల్లిపెద్ది వెంకట నాగసాయి గారి సహకారంతో మరి ఒక అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి హరిదాస్, గౌరీశంకర్ గారు, ప్రముఖ న్యాయవాది, అదేవిధంగా మామిడిబత్తుల సుబ్రహ్మణ్యం గారు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేకంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం మరి జరిగింది. అంతేకాక మరి వారికి నివాళులు కూడా అర్పించడం జరిగింది. వారు ఎక్కడున్నా కానీ, మల్లిపెద్ది వెంకట సుబ్బారావు గారు ఎక్కడున్నా కానీ వారి కుటుంబ సభ్యుల పైన వారి ఆశీస్సులు ఉండాలని చెప్పి తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. సీఎం రిలీఫ్ ఫండ్ క్రింద మంజూరు అయిన 10,30,000 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందించిన ఎమ్మెల్యే అన్నావతిని శివకుమార్. సమిష్టిగా పనిచేసి అనూహ్య విజయాన్ని సాధిద్దాం, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్.
జనసేన పార్టీలో చేరిన వాసవి యూత్ విభాగం నాయకులు పార్టీలోకి ఆహ్వానించిన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్. శుక్రవారం నుండి ప్రారంభమైన ఇంటర్ పబ్లిక్ పరీక్షలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.